హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఎప్పుడైతే మార్కెట్‌లో స్టాక్ అనేది పైకి వెళుతూ ఉందో, మీరు ఎంటర్ అవుతారు. ఎంటర్ అవ్వగానే అది పడిపోతుంది. ఎందుకు మార్కెట్ ఎప్పుడు గూడా ట్రేడర్స్‌కి ఆపోజిట్‌లో ఉంటది? యాహ్! చూడండి, మార్కెట్ ఎప్పుడు గూడా స్ట్రక్చర్‌లో వెళ్తూ ఉంటది. ఫాల్ గూడా అవుతది. సో, ఇలా పైకి వెళుతుంది గదా అని జెప్పేసి రిటైలర్స్ ఏం జేస్తూ ఉంటారంటే, లేట్ ఎంట్రీ అనేది ప్లాన్ జేస్తారు. లేట్ ఎంట్రీ ఎప్పుడు గూడా డేంజరస్సే. పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూషన్స్ ఏంటంటే స్మార్ట్‌గా, క్వైట్‌గా అక్యుములేట్ చేసుకుంటూ ఉంటాయి క్వాంటిటీ అనేది. రిటైలర్స్‌కి ఎక్సైట్‌మెంట్ ఉంటది. అందుకని వాడు అనాలిసిస్ చేసుకొని, బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్స్ ఇవన్నీ చూసుకొని, లేట్ ఎంట్రీ తీసుకున్నారనుకోండి, వెంటనే పుల్ బ్యాక్ రావడం అనేది జరుగుతది. అప్పుడు మళ్ళీ లాస్ బుక్ చేసుకోవడం ఇవన్నీ గూడా రిపీట్ అవుతూ ఉంటది. అయితే మార్కెట్ ఎప్పుడు గూడా స్ట్రక్చర్‌లో వెళుతూ ఉంటది. దీంట్లో మనం గమనించాల్సిందేంటంటే, పుల్ బ్యాక్ అనేది జరుగుతది. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాంగ్ కన్సాలిడేషన్ తీసుకుందనుకోండి. ఈ కన్సాలిడేషన్ బ్రేక్‌ఔట్ ట్రేడ్ అనేది పార్టిసిపేట్ చేయడం తప్పే కాదు. పార్టిసిపేట్ చేయాలి. బట్ ఇది వెరీ బిగ్ క్యాండిల్ వచ్చిందనుకోండి ఇక్కడి దాకా. ఇక్కడ తీసుకుంటే మళ్ళీ ఏమైద్దంటే కొద్దిగా పుల్ బ్యాక్ అవుతది. ఓకే. ఎయిదర్ పర్ఫెక్ట్ లొకేషన్‌లో మనం ఐడెంటిఫై చేసి బ్రేక్‌ఔట్ అయ్యేటప్పుడు లోవర్ టైమ్ ఫ్రేమ్ అనే దానికి స్విచ్ చేసుకొని మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ. లేదు అంటే మళ్ళీ పుల్ బ్యాక్ అవుతది గదా! ఆ పుల్ బ్యాక్ అయినప్పుడన్నా ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో, ఎప్పుడైనా సరే చూడండి, ఎక్కువ ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది. దాని తర్వాత పాజ్ తీసుకుంది. మళ్ళీ రివర్స్ అయింది. ఇప్పుడు మీరు 9:21 ఓకే. ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది యూజ్ చేస్తున్నారనుకోండి. మూవింగ్ యావరేజ్ స్లోప్ అనేది పైకుండాలి. అండ్ పాజిటివ్ క్రాస్ ఓవర్ అనేది జరగాలి. ఇది 9, ఇది వచ్చేసరికి 21. దీని పైనున్నప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క పుల్ బ్యాక్ అనేది టువర్డ్స్ మూవింగ్ యావరేజ్‌కి వచ్చినప్పుడు బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్, ఓకే, మార్కెట్ యొక్క స్ట్రక్చర్ ఇక్కడ మీరు ఎటువంటి ప్యాటర్న్స్ అనేది యూజ్ చేయొచ్చంటే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక రిజెక్షన్ జరిగింది. లేకపోతే ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది. లేదా ఒక సాలిడ్ మారుబోజు క్యాండిల్ వచ్చింది. లేదు చిన్న చిన్న డోజీలు అనేది ఏర్పడిన తరువాత ఒక బయ్యర్ అనేవాళ్ళు అంటే సాలిడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో, ఇటువంటి మార్కెట్ స్ట్రక్చర్స్ అనేది ఏది పుల్ బ్యాక్ అనేది వచ్చినాక గాన మీరు ఎంట్రీ తీసుకుంటే అది పుల్ బ్యాక్ ఎంట్రీ అవుతది. సేఫ్ ఎంట్రీ అవుతది. దీంట్లో ఈ పుల్ బ్యాక్ కింద మీరు స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క డౌన్ ట్రెండ్‌లో వెళ్తూ ఉందనుకోండి, స్టాక్ అనేది మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్‌కి దగ్గరగా వచ్చి ఇక్కడ అగైన్ ఇక్కడ ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో వాటిలో కొన్ని డిఫరెంట్‌గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసరికి రిజెక్షన్ అనమాట. లైక్ షూటింగ్ స్టార్ లాగా అండ్ బ్యారిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ గానీ అండ్ స్ట్రాంగ్ మారుబోజు క్యాండిల్ చిన్న చిన్న డోజీలు వచ్చి ఆ యొక్క స్ట్రక్చర్ అనేది బ్రేక్అవుట్ అవుతుందనుకోండి. దెన్ మీరు ఇక్కడ షార్ట్ ఎంట్రీ అనేది టువర్డ్స్ మూవింగ్ యావరేజ్‌కి దగ్గరగా ఉన్నప్పుడు ప్లాన్ చేసుకుంటే అగైన్ అది పుల్ బ్యాక్ ఎంట్రీ అవుతది. రిస్క్ రివార్డ్ అనేది ఫేవర్‌గా ఉంటది. సో, స్మాల్ రిస్క్ ఉంటది. ఆ స్ట్రక్చర్ పైన మీరు స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తారు. అగైన్ మీరు టార్గెట్ అనేది పెట్టుకోండి. ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే స్మాల్ లాస్ అనేది బుక్ చేసుకోండి. వర్కౌట్ అయిందనుకోండి అట్‌లీస్ట్ 1:2 అనేది బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో, ఈ విధంగా ఏంటంటే ఎప్పుడు కూడా పుల్ బ్యాక్ అనేది వచ్చేదాకా వెయిట్ చేయటం, ప్రాపర్ సెటప్ అనేది డెవలప్ అయ్యేదాకా వెయిట్ చేయటం అనేది ప్లాన్ చేసుకున్నారంటే డెఫినెట్‌గా ఇంప్రూవ్డ్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చిందనుకోండి తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.